నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. బీడుబారిన భూములు గొంతు తడుపుకునేందుకు భగీరథ ప్రయత్నాలు, మూడేళ్లకొకసారి తప్పకుండా పలకరించే కరువు. ఇది క్లుప్తంగా రాజస్థాన్ ఎడారి ప్రాంత ముఖచిత్రం. నీటి కోసం నిరంతర తపన, కురిసే వానచుక్క నిలవక తల్లడిల్లే పొడుమి తల్లి. తరతరాలుగా ఇదే అనుభవం. కాలం మారింది, కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది. వానాకాలంలో ప్రకృతి ప్రసాదించే 4 చినుకులు నిల్వ చేస్తే జల స్వావలంబన సాధించవచ్చని నిరూపిస్తోంది రాజస్థాన్ ప్రయోగం. ఈ చతుర్ముఖ జల సంరక్షణ వ్యూహం తడారిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. బీడుబారిన భూములకు హరితవర్ణం అద్దుతోంది. ఈ బృహత్ యత్నానికి కార్యక్షేత్రం రాజస్థాన్ అయినా రూపకర్త తెలుగువాడి, అమలు చేసింది తెలుగువాడి. ఎడారి నెలలో వెల్లివిరుస్తున్న జల క్రాంతిపై ఇవాల్టి ఇది సంగతి. పొరుగు రాష్ట్రాలతో నీటి యుద్ధాలు లేవు, భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు, జలాశయాల పేరుతో ఏళ్లకేళ్లు నిరీక్షణ లేదు. చిన్న ప్రయత్నంతో బృహత్ విప్లవం సాకారమైంది. అరుదుగా కురిసే ఒక్కొక్క వాన చినుకు ఒడిసిపట్టి జలసిరులు సృష్టించారు రాజస్థాన్ పల్లె ప్రజలు. ఆకాశం నుంచి జాలువారిన ప్రతి నీటి బొట్టు నేలలో సంపూర్ణంగా ఇంకేలా చేస్తూ జలఫలాలు అందుకుంటోంది. నీటి కోసం అర్రులు చాచిన నేల నేడు జల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాజస్థాన్ ఈ రాష్ట్రం పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతమే. దాదాపు 60% మేర ఎడారి ప్రాంతం, అలాగే నీటి వినియోగం జరగని ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరువు కాటకాలు ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. తాగునీరు లేక, అలాగే సాగునీరు కూడా అందక రైతులు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదంతా గతం. ఇప్పుడు రాజస్థాన్ రాత మారింది. సరికొత్త భవిష్యత్కు బాటలు పడ్డాయి. కొండలు బండలతో బీడుబారిన భూముల్లో నేడు ఎటు చూసినా జలకళ. కుంటలు, చెరువులు, కాలువలు, వాగులు, నదీ ప్రవాహాలు మొత్తం కలిసి ఓ అద్భుత జలదృశ్యం. రాజస్థాన్ ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. పరుగులు తీసే వాననీటికి అడ్డుకట్ట వేసి చినుకు చినుకు ఒడిసిపట్టే లక్ష్యంతో చేపట్టిన ముఖ్యమంత్రి జల స్వావలంబన్ అభియాన్ రాజస్థాన్లో కొత్త చరిత్ర లిఖిస్తోంది. వర్షపు నీరు, నేలలోని తేమ, భూగర్భ జలం, ఉపరితల నీరు 4 రకాల నీటిని ఏకీకృతం చేసే చతుర్విధ జల ప్రక్రియతో నీటి వనరులన్నింటినీ అనుసంధానం చేసి రాజస్థాన్ సర్కార్ నీటి సంరక్షణలో దేశానికి కొత్త దారి చూపుతోంది. ప్రభుత్వ దృఢ సంకల్పం, అధికారుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం రాజస్థాన్లోని గ్రామ గ్రామానికి విస్తరిస్తోంది. తొలి దశలో 3528 గ్రామాల్లో జల స్వావలంబన సాధించి మలిదశలో మరో 5210 గ్రామాలకు విస్తరిస్తున్నారు. 2019 నాటికి రాష్ట్రంలోని సగానికి పైగా గ్రామాల్లో నీటికి కొరత అన్నది లేకుండా చేయాలన్న సంకల్పంతో శాశ్వత పరిష్కారం దిశగా ఎడారి రాష్ట్రం అడుగులేస్తోంది. అసలు ఈ జల సంరక్షణ ఉద్యమం ఎలా ప్రారంభమైంది? 2014లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వసుంధరరాజే ప్రధానమైన నీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. వర్షం, భూగర్భ జలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితుల్లో
ప్రఖ్యాత తెలుగు ఇంజనీర్ టి హనుమంతరావు రూపొందించిన చతుర్విధ జల ప్రక్రియతో చుక్కచుక్కను ఒడిసిపట్టే బృహత్ సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ఈ సంకల్పాన్ని సాకారం చేసేందుకు తెలుగు బిడ్డ వెదిరే శ్రీరామ్ను రాజస్థాన్ రివర్ బేసిన్ అథారిటీ చైర్మన్గా ఎంచుకున్నారు. బాన్స్వాడ, ఝాలావాడ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపట్టారు. తక్కువ వ్యయంతో సత్ఫలితాలనిచ్చే ఈ విధానంతో 500 ఎకరాల చొప్పున 9 వాటర్ షెడ్లతో అమలుకు నాంది పలికారు. బాన్స్వాడ జిల్లాలో 3 నెలల్లో పూర్తి చేశారు. 2014 సెప్టెంబర్లో ఝాలావాడ్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టి ఆ ఏడాది చివరికల్లా పూర్తి చేశారు. ఆ తరువాత తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న 500 ప్రాంతాల్లో చతుర్విధ జల ప్రక్రియతో వాటర్ షెడ్ కార్యక్రమం చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో 500 చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ నాటికి 400 చెరువులు పూర్తయ్యాయి. చెరువుకు ఎగువ భాగంలో ఉండే 500 హెక్టార్లలో చతుర్విధ జల ప్రక్రియతో వర్షపు నీరు భూమిలో ఇంకేలా తవ్వారు. ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో 33 జిల్లాల్లో 255 పంచాయతీ సమితుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 5,000 హెక్టార్ల విస్తీర్ణంతో 10 నుంచి 12 గ్రామాలను యూనిట్గా తీసుకున్నారు. 2015 జూన్ 1న ప్రారంభించి ఏడాదిలోనే మొదటి దశ పూర్తి చేశారు. తొలి దశలో 3,529 గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయి. రెండో దశలో 5,210 గ్రామాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జల స్వావలంబన కార్యక్రమానికి పెట్టిన వ్యయం 1,800 కోట్లు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు 1,000 కోట్ల వ్యయం చేసే ఈ కాలంలో ఈ మొత్తం చాలా చిన్నది. కానీ చిన్న మొత్తంతో చేసిన చిన్న చిన్న నిర్మాణాలు జల సంరక్షణలో అనూహ్యమైన మార్పులు తెచ్చాయి. 3,000కు పైగా గ్రామాల్లో తాగునీటి కొరత తీరింది. 1,000 ఎకరాల బీడు భూములు వినియోగంలోకి వచ్చాయి. పశుగ్రాసం కొరత తీరింది. ఒక్క పంట పండుతుందో లేదో తెలియని ప్రాంతంలో రెండో పంటకు నీరు లభిస్తోంది. సోయాబీన్, ఆవాలు, సజ్జ, మొక్కజొన్న వంటి మెట్ట పంటలు మాత్రమే పండే భూముల్లో ఇప్పుడు గోధుమలు, పప్పుధాన్యాలు, ధనియాలు, కూరగాయలు పండిస్తున్నారు. तो मतलब पहले ये डैम नहीं था, पानी भी नहीं था, तो हम कुछ नहीं कर पाते थे, मतलब फसल नहीं होती थी. बस ये सोयाबीन, उड़द वगैरह होते थे. इसके बाद की फसल 1% नहीं होती थी. मतलब 10 किलो बीज ओढ़ दिए तो 5 किलो आते थे. ये बाद की फसल की पानी नहीं था और डैम होने की वजह से बहुत फ़ायदा हुआ. आज सर जी अगले साल ही मेरे 100 बोरी गेहूँ हुए हैं. बहुत बढ़िया स्थिति चल रही है. पानी पीने का भी मिल रहा है, गांव में भी पानी मिल रहा है और यहाँ गायों को, डांडा कटोर को भी पानी मिल रहा है. और पहले यहाँ ये भी नहीं था, मुझ भी बिल्कुल बारिश खत्म होने के बाद में कुछ भी नहीं था. अब बारिश खत्म होने के बाद में बहुत बढ़िया स्थिति है. नीचे भी पीवत हो जा, नीचे ये सब खेत न्यू पड़त पड़े रहे. అవకాశమున్న చోట్ల పండ్ల తోటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాజస్థాన్ వ్యవసాయ క్షేత్రంలో జల స్వావలంబన అభియాన్ అనేక మార్పులకు నాంది పలికింది. ఈ పథకం తెచ్చిన ఫలితాలకు ఝాలావాడ్ జిల్లాలోని సరోద్ గ్రామమే నిదర్శనం. ఈ ప్రాంతం నీటి కొరతకు పెట్టింది పేరు. స్వావలంబన కార్యక్రమంతో ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ఒక్క పంట కూడా పండించలేని దుస్థితి నుంచి రెండో పంటకు సిద్ధమవుతున్నారు. सो बहुत बड़ा चेंजेस आया है इससे आसपास के लोगों को. जैसे अभी हम जिस जगह खड़े हैं दैट इज़ हरनावदा, झालावाड़ ज़िले में इसमें बहुत ही पायलट बेस पे काम हुआ है. अभी हमने 21 हमारे जो डिस्ट्रिक्ट कलेक्टर्स हैं उनका विजिट हुआ. सभी लोगों ने इसको अप्रिशिएट किया. पूरे राजस्थान के अंदर यह काम शुरू हुआ था, एक फेज़ कंप्लीट हो गया. नो वी आर सर्वेइंग फॉर द सेकंड पार्ट दैट इज एमजेसे विल बी टर्म्ड एज एमजेसे 2. ఈ విజయం జనంలో కొత్త చైతన్యాన్ని నింపింది. ఎవ్వరి నోట విన్నా ఈ మాటే. ప్రసార మాధ్యమాల్లో కూడా తగినంత ప్రాధాన్యం లభించింది. కరవు సీమలో జీవధారలా కనిపిస్తున్న ఈ పథకానికి ధనవంతులు విరాళాల రూపంలో నిధులు సమకూరుస్తున్నారు. పేదలు శ్రమదానంతో శక్తి ధారపోస్తున్నారు. ఇలా అందరి సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. పనుల ప్రణాళికలను శాటిలైట్ మ్యాప్ల ద్వారా రూపొందించారు. పనుల పర్యవేక్షణ, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మొబైల్ యాప్లు ఉపయోగిస్తున్నారు. సర్వేకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి తెచ్చారు. భవిష్యత్లో 5,000 హెక్టార్లను 2 రోజుల్లో సర్వే చేసేందుకు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించనున్నారు.
జనానికి జలఫలాలు శాశ్వతం చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి నీటి బడ్జెట్ రూపొందిస్తోంది. గుక్కెడు నీటికి వగచిన ఎడారిలో జలధారలు పొంగిస్తోంది. ఈ బృహత్ యత్నం దేశంలోని కరువు పీడిత ప్రాంతాలన్నింటికీ ఆచరణాత్మక ఆదర్శం. రాజస్థాన్ ఎడారుల్లో జలసిరి ఉప్పొంగడానికి ముఖ్య కారణం 4 వాటర్ కాన్సెప్ట్, అంటే చతుర్విధ జల ప్రక్రియ. ఇంతకు ఈ విధానంలో నీటి సంరక్షణ ఎలా సాగుతుంది? రాజస్థాన్లో నీటి కొరత గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. దాహార్తితో అలమటించే గ్రామాలు వేలల్లోనే ఉంటాయి. ఇక్కడ చంబల్ నది, దాని ఉపనదులు కాళి, సింధు, దాని ఉపనదులు ఆహు, మహిలు ఉన్న నీటి కటకట మాత్రం తీరడం లేదు. పశ్చిమ రాజస్థాన్లో ఏడాదికి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా పడ్డం గగనమే. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా పడతాయి. అక్కడ నీరు నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. చెరువుల నిర్మాణం తక్కువగా ఉండడం వల్ల వర్షపు నీరు నిలిచే పరిస్థితి లేదు. రైతులు వర్షాధారంపైనే పంటలు వేస్తారు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడ్డానికి, అందుకు తగ్గ కార్యాచరణను అమలు చేయడానికి ముఖ్యమంత్రి వసుంధర రాజే వెదిరే శ్రీరామ్ను నదీ పరివాహక సంస్థ చైర్మన్ గా నియమించి కేబినెట్ హోదా కల్పించారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను అమలు చేయడంలో భాగంగా ముందుకు సాగారు శ్రీరామ్. అందుకోసం విశ్రాంత చీఫ్ ఇంజనీర్ టి హనుమంతరావు 12 ఏళ్ల క్రితం రూపొందించిన చతుర్విధ జల ప్రక్రియని ఆయుధంగా వాడుకున్నారు. 4 వాటర్ కాన్సెప్ట్లో కంపల్సరీ అంటే వెరీ డెఫినేటివ్ ప్రూఫ్ ఉందండి. యాక్చువల్గా మేము కొన్ని బావిలు మేము కట్టకంటే ముందు మెజర్మెంట్స్ తీసుకున్నాము. తర్వాత బావిలోది వాటర్ లెవెల్స్ కట్టిన తర్వాత కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాము. సిగ్నిఫికెంట్ లెవెల్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అవన్నీ ఫొటోస్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ పీజోమీటర్స్ పెట్టిన డేటా అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట. ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఏంటంటే మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ సక్సెస్ అవుతున్నాయని తెలిసిన తర్వాతనే యాక్చువల్లీ సీఎం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. చతుర్విధ జల ప్రక్రియ విధానంలో భారీ నిర్మాణాలు కాకుండా చిన్న చిన్న కందకాలు, గట్లు వేయడం, నీరు భూమిలో ఇంకేలా ఊటగుంతల నిర్మాణం చేపడతారు. ఎక్కువ నీరు నిల్వ ఉండే చోట వాటర్ షెడ్, చివర్లో చెరువు లేదా ఊట చెరువులు నిర్మిస్తారు. ప్రతి గ్రామానికి చుట్టుపక్కల వర్షపు నీరు ఎక్కడ పడితే ఎలా ప్రవహిస్తుంది అనేది శాటిలైట్ డ్రైనేజీ పటాల ద్వారా తెలుసుకుంటారు. ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపట్టవచ్చో గుర్తిస్తారు. దీనికి అనుగుణంగా నీరు భూమిలో ఇంకేందుకు అవసరమైన నిర్మాణాలు చేపడతారు. పైన ఏ స్లోప్లు ఉంటే గుట్టులో అబౌవ్ 20% ఉంటే స్టాగర్ ట్రెంచెస్, అప్ టు 20% ఉంటే సీసీటీ, ఫుట్ ఆఫ్ ద హిల్ అడుగు భాగంలో డీప్ సీసీటీ. తర్వాత ప్రతి ఫస్ట్ ఆర్డర్ గల్లీలో ఒక ఎంపీటీ నిర్మించుకోవడం జరిగింది. ఆ ఎంపీటీ నిర్మించడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఒక వర్షకాలంలో వర్షం పడిన తర్వాత ప్రతి స్ట్రక్చర్లో నీళ్ళు ఆగిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది 1 సంవత్సరం తర్వాత కనబడింది. ఈ విధానంలో 6 రకాల నీటి సంరక్షణ పనులు చేస్తారు. మొదటిది స్టాగర్డ్ ట్రెంచెస్, నీటిని సంగ్రహించే కందకాలు. ఇవి వర్షం ద్వారా పడిన నీటిని నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చేస్తాయి. తర్వాత డీప్ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, అంటే లోతుగా పొడవుగా ఉండే కందకాలు. ఇవి నీరు ఎక్కువగా ఇంకేలా చేస్తాయి. ఆ తర్వాత కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, సిసిటి, అంటే వరుసగా ఉండే కందకాలు. దీని ద్వారా పొలం చుట్టూ కందకాలు ఉంటాయి. వీటినే ఫీల్డ్ బండింగ్స్ అంటారు. వీటితో పాటు వాగుల వద్ద కందకాలు, చిన్న ఊట చెరువులు ఉంటాయి. వీటి ద్వారా ప్రతి వర్షపు నీటి చుక్కను వినియోగించుకోవడం, నీటి చుక్క ఆవిరి కాకుండా చేయడం చేస్తారు. దాదాపుగా 5,000 హెక్టార్లలో ఉన్న భూమిని బ్లాకుగా లేదా యూనిట్గా తీసుకోవడం, అక్కడ నీటి నిర్మాణాలు చేపట్టడం ఇందులో ప్రధానమైన పని. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమంలో సర్వే మొత్తం మేమే చేసినాము. ఈ సర్వే కార్యక్రమంలో అనేక ఇబ్బందులు, రైతులు కోఆపరేషన్ చేయకుండా, అధికారులు కోఆపరేషన్ చేయలేదు. అయినా సారు సంకల్పంతో సారు మనం కంపల్సరీ ప్రోగ్రామ్ చేసి తీరాలనే ఉద్దేశంతో ఈ సర్వే క్లియర్గా చేసేసి ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ పనులని సక్రమంగా నిర్వహించడం జరిగింది. గుట్టలపై పడే నీటిని క్రమంగా చెరువుల్లోకి వచ్చి చేరేలా ఎక్కడికక్కడ కందకాలను నిర్మించడం ఇందులో చేయాల్సింది. ముందుగా
ఆ ప్రాంతంలో వర్షపు నీరు ఎంత వస్తుందో అంచనా వేస్తారు. గుట్టలపై పడే చినుకును చిన్నపాటి కందకాల్లోకి వెళ్లేలా చేస్తారు. అక్కడి నుంచి మినీ పర్క్యులేషన్ ట్యాంకులకు నీటిని పంపించి తర్వాత కుంటలకు, చెరువులకి చేరేలా ఏర్పాట్లు ఉంటాయి. ఈ విధంగానే 500 హెక్టార్లకు చెరువును కాని కుంటను నిర్మించి అక్కడి నుంచి కాలువల సహాయంతో పంటలకు వెళ్లేలా చేశారు. వర్షపు నీరు ఇంకేందుకు చర్యలు చేపట్టడంతో ఇక్కడ భూగర్భ జలాలు పెరిగాయి. నిర్మాణ విషయంలో అలసత్వం లేదు, పారదర్శకతలో రాజీ పడలేదు. అందుకే ఈ విధానం సత్ఫలితాలు ఇచ్చింది. ఎడారిలో జలసిరులు పండించింది. 4 వాటర్ కాన్సెప్ట్ విధానం ద్వారా ఎడారి ప్రాంతంలో జలాలను పారిస్తూ రాజస్థానీ వాసుల పాలిట అపర భగీరథుడిగా నిలుస్తున్నారు శ్రీరామ్. నీటి కొరతను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అభిప్రాయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఎడారి ప్రాంతమైనటువంటి రాజస్థాన్లో 44,000 గ్రామాలకు అన్నిటికీ నీరివ్వాలని, అలాగే తాగునీటి, సాగునీటి సౌకర్యం కల్పించాలని ఒక లక్ష్యంతో వెదిరే శ్రీరామ్, రాజస్థాన్ రివర్ బేసిన్ అథారిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరి ఆ ఆశయం, ఆ లక్ష్యం ఏ విధంగా ఆయన నెరవేర్చుకోబోతున్నారు అన్నది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. మీకు రివర్ బేసిన్ అథారిటీగా మీకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? రాజస్థాన్లో ఫస్ట్ టైం దేశంలో ఈ రాష్ట్రంలో రివర్ బేసిన్ అథారిటీ అనేది ఒకటి ఫామ్ చేయడం జరిగింది. రివర్ బేసిన్ అండ్ వాటర్ రిసోర్సెస్, స్టేట్ వాటర్ రిసోర్స్ ప్లానింగ్ అథారిటీ. నాకున్న బాధ్యతలు రాష్ట్రంలో జలవనరులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా భూగర్భ జలాలు కానివ్వండి, సర్ఫేస్ వాటర్ కానివ్వండి, అన్ని రకాల వాటర్స్ను చూసుకొని ప్లానింగ్ చేసి దీన్ని ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ ఏ విధంగా వాటిని డెవలప్ చేయాలనేది ప్లానింగ్ అథారిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో మేము ఉంటుందని చెప్తున్నారు. ఎలా ఉంది ప్రజల భాగస్వామ్యం? వాళ్ళ భాగస్వామ్యం ఎలా తీసుకుంటారు? ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో ఆలోచించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఇది ప్రజల భాగస్వామ్యం లేనిది కాదు అనే ఒక కంక్లూజన్కి వచ్చి దీన్ని ఒక మాస్ మూమెంట్గా చేశారు. ఇందులో ఎన్జిఓస్ కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, సోషల్ రిలీజియస్ గ్రూప్స్ కానీ, కమ్యూనిటీ గ్రూప్స్ కానీ అన్నిటిని ఇన్వాల్వ్ చేసి సామాన్య మానవుల్ని ఏదైతే ప్రజలు ఏదైతే ఊర్లలో ఉంటారో వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. విలేజ్లో ఆల్మోస్ట్ గ్రామస్తులు అందరూ కూడా శ్రమదానం చేయడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా వచ్చి ఫిజికల్గా ఈ వర్క్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు ఇందాక చెప్పారు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఏ విధంగా టెక్నాలజీ మీ కళ, మీ ఆశయం, మీ లక్ష్యం నెరవేరడానికి సహాయపడుతుంది? చాలా మంచి ప్రశ్న. టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకున్నామంటే జియో ట్యాగింగ్ అనేది ప్రతి స్ట్రక్చర్కి చేసాము. జియో ట్యాగింగ్ అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి ఏదైతే ఒక అడ్రస్ ఉంటుందో, పేరు, ఇంటి నెంబరు, వీధి, అదేవిధంగా ప్రతి లొకేషన్కు భూమి మీద లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఉంటుంది. ఇటువంటి స్ట్రక్చర్స్ 1,10,000 స్ట్రక్చర్స్ మేము చేసాము రాష్ట్రంలో గత 1 ఇయర్లో, సంవత్సరంలో. ఈ 1,10,000 స్ట్రక్చర్స్ కూడా ఒక లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేది జియో ట్యాగ్ చేయడం జరిగింది. దానివల్ల నేను కంప్యూటర్లో జైపూర్లో కూర్చున్న ఆఫీస్లో కంప్యూటర్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కొట్టి గూగుల్ ఎర్త్లో ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ వీళ్ళు కడుతున్నారా లేదా, ఏ విధంగా కడుతున్నారు అని అక్కడి నుంచే నేను మానిటర్ చేయడం జరుగుతుంది. రెండోది మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మొబైల్ అప్లికేషన్లో ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయడం. ప్రతి వారం కూడా ఈ స్ట్రక్చర్ ఏ స్టేజ్లో ఉందనేది ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సింది. పడిన ఒక్కొక్క చుక్క నీటిని ఒడిసిపడుతున్నారు. అయితే అక్కడే కాదు స్టోర్ చేయడం అనేది, ఆ భూగర్భ జలాలు అభివృద్ధి చెందడానికి కూడా, ఇంప్రూవ్ అవ్వడానికి కూడా అవకాశం కలిగేలా ఏ విధంగా చేస్తున్నారు మొత్తం ఈ ప్లాన్ అనేది? ఇప్పుడు ఏదైతే ఒక స్ట్రీమ్ ఉంటుందో ఆ స్ట్రీమ్ మీద మీరు పైన భూగర్భ జలాలు ఏవైతే రీఛార్జ్ అవుతాయో అది ఆ ఏరియాలో, ఆ వాటర్ షెడ్ ఏరియాలో అది రీఛార్జ్ అయినప్పుడు దాని నెక్స్ట్ ఏరియా కూడా రీఛార్జ్ చేస్తే, దాని నెక్స్ట్ ఏరియా కూడా చేస్తే ఇదంతా కూడా కలిసిపోతాయి. రాజస్థాన్లో మేము చేసే మెయిన్ గోల్ అది. అన్ని రివర్స్, ఇప్పుడు మెయిన్గా చంబల్ నది ఉంది. చంబల్ నదికి 12 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఆ 12 ట్రిబ్యూటరీస్కు మళ్ళీ ఒక్కొక్క దానికి కొన్ని 100 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అందులో ఒక నాలా ఇది ఇప్పుడు మనం చూసేది. ఇట్లాంటివి ఎన్ని చిన్న చిన్న స్ట్రీమ్స్ మీద కట్టుకుంటూ పోతూ వీటినన్నిటిని కూడా లైవ్ చేస్తూ, స్ట్రీమ్స్ని లైవ్ చేస్తూ ఫైనల్గా మెయిన్ రివర్ను లైవ్ చేయడం అనేది మా ఉద్దేశం. ఒక పని ఏదైనా కానీ మొదలు పెడితే అందులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది? ఎలాంటి ఒత్తిడిలైనా ఎదుర్కొన్నారు? ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నెంబర్ 1 ప్రోగ్రామ్ ఇది. ఇనీషియల్గా ఫస్ట్ 2-3 నెలలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునే టైంలో లైన్ డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ అంత ఈజీ కాదు కాబట్టి డెఫినెట్గా అవరోధాలు ఎదురయ్యాయి. అవరోధాలన్నీ కూడా నేను
ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి అధిగమించడం జరిగింది. నీటి కొరత ఉన్న రాష్ట్రాన్ని మీ ఆలోచనలతోటి మీ ప్రణాళికలతోటి నీటి కొరత లేని రాష్ట్రం వైపు తీసుకెళ్తున్నారు. మరి మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా ఈ రాష్ట్రంలో? రాజస్థాన్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మొత్తం 44,000 విలేజెస్ రాబోయే 5-6 సంవత్సరాలలో కంప్లీట్గా తాగునీరు ఇవ్వడము, అదేవిధంగా సాగునీరు ఒక పంటకు కానీ ఇవ్వడం అనేది వారి లక్ష్యము. నదుల అనుసంధానం అనేది కూడా చంబల్ నదిలో చాలా నీళ్లు ఉన్నాయి, దాన్ని వేరే బేసిన్లకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేయమన్నారు. నేను పర్వతి కాళేసింద్ చంబల్ అని ఒక ఈ నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేసి వారికి ఇచ్చాను. దాంతో మన దగ్గర మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే మేడిగడ్డ లాంటి ప్రాజెక్ట్స్, పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబోతా ఉంది. తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కూడా లేకుండా ఉండాలంటే భవిష్యత్తులో రాష్ట్రాలు ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈ వాటర్ విషయంలో ఎంతో ఓపికతోటి, ఎంతో దూరదృష్టితోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా ఒక విలేజ్ని యూనిట్గా తీసుకోనో, ఒక బ్లాక్ని బ్లాక్ పంచాయతీని యూనిట్గా తీసుకోనో, మండల్ యూనిట్గా తీసుకోనో, డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకోనో, వీటిని మొత్తము మైక్రో ప్లానింగ్ చేయండి. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి డిపిఆర్ తయారు చేసుకుంటేనే అది ఒక విధంగా సాధ్యం. రెండోది, ఇదేమో మైక్రో ప్లానింగ్. మ్యాక్రో ప్లానింగ్ ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తానికి ప్లాన్ చేసినప్పుడు, సోర్సెస్ ఐడెంటిఫై చేసినప్పుడు తప్పనిసరిగా రివర్ బేసిన్ అప్రోచ్లో పోవడం అనేది అది ఆ టైం వచ్చింది మన దేశానికి. ఇప్పుడు మన దగ్గర గోదావరి ఉంది, 7 రైపేరియన్ స్టేట్స్ ఉన్నాయి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాలు కలిసి కూర్చొని మేము ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాము అని చీఫ్ మినిస్టర్స్ అందరు కూర్చొని, లేదా ఉమాభారతి గారి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకున్నప్పుడు మీకున్న ట్రిబ్యునల్ అవార్డు నీళ్ళు ఎంత, లేకపోతే సర్ప్లస్ నీళ్ళు ఎంత, ఫ్లడ్ వాటర్స్ ఎంత, ఇవన్నీ కూడా ఆ లెవెల్లో ప్లానింగ్ చేసుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో రాష్ట్రాల మధ్య యుద్ధాలు ఏ విధంగానైతే ఉంటున్నాయో అవి అట్లే ఉంటాయి. వాటిని జనరేషన్స్ కొద్దీ ప్రజలు ఇబ్బంది పడడమే తప్పితే సొల్యూషన్ అనేది లేదు. నదుల అనుసంధానం విషయం కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసిందో ప్రతి రాష్ట్రం కూడా మా దగ్గర సర్ప్లస్ నీళ్ళు లేవు, ఫ్లడ్ వాటర్స్ లేవు, మేము నదులు అనుసంధానానికి నీళ్ళు ఇవ్వలేము అనే పరిస్థితి ఉంది. అది కరెక్ట్ కాదు. ఫ్లడ్ వాటర్స్ చాలా నదులలో ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి. రాష్ట్రాలు తప్పనిసరిగా వాళ్లకు ఎలకేటెడ్ వాటర్స్ వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత ఫ్లడ్ వాటర్స్ విషయంలో వాళ్ళు పట్టువిడుపు దూరంలో ఉండాలి ఏ రాష్ట్రమైనా కానీ. నదుల అనుసంధానం అనేది జరగాల్సిందే. ముఖ్యంగా గోదావరిలో ఫ్లడ్ వాటర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గోదావరి నీళ్లను ఆ రైపేరియన్ స్టేట్స్ కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా, తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. ధన్యవాదాలండి. నీటి కొరత పోవాలంటే, నీటి కొరత తీరాలంటే పాలకులు కూడా సమన్వయంగా అధికారులు, అన్ని విభాగాల అధికారులతోటి సమన్వయంతో పనిచేస్తేనే ఈ నీటి కొరత తీరుతుందని, అలాగే నదుల అనుసంధానం ద్వారా కూడా భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి వెదిరే శ్రీరామ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, రాజస్థాన్. శ్రమకు తగ్గ ఫలితం ఎలా ఉంటుందో రాజస్థాన్ జల స్వావలంబన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల్ని అడిగితే తెలుస్తోంది. వారి మోములపై విరుస్తున్న చిరునవ్వులే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి చేపట్టిన జల స్వావలంబన కార్యక్రమం విజయవంతమవుతుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడి రైతులే. అలాగే ఈ కార్యక్రమం రూపకల్పనలో, అమలులో అధికారుల శ్రమ అంతా ఇంతా కాదు. గత 30 ఏళ్లుగా ఉన్న నీటి లభ్యత వివరాలను సేకరించారు. నీటి చెరువులు, చెక్ డ్యాంలు, ఇతర నిర్మాణాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టారు. చివరకు అనుకున్నది సాధించారు. జల స్వావలంబన్ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతుల మొక్కల్లో సంతోషం కనబడుతోంది. ఒక పంట 2 పంటలు పండిస్తున్నామని చెప్తున్నారు. వారి ఆనందం వారి మాటల్లోనే తెలుసుకుందాం. हमारा गांव में पहले पानी वानी की बहुत कमी रहती और अब है नहीं, तो अब बहुत अच्छा काम हो गया हमारे लिए. हमारे खड्डा वड्डा बन गया. अब अच्छी सरकार ने अच्छे काम कर दिया हमारे लिए. पानी की कोई कमी नहीं है. कुआं में भी पानी बिड़ जाता है उनसे, और नदी में भी पानी ज़्यादा चल रहा है. अब कोई टेंशन नहीं है. और अच्छा पानी यहाँ भी भराया, फिर कुआं में भराया, फिर तालाब में भराया, फिर बांध में चल गया.
वाटर वेवर तो आप ये मानो जहाँ आप कुआं खोदोगे ना पानी अपने आप आ जाएगा। इससे गर्मी में लोगों को, मवेशियों को, सबको पानी मिलेगा। और आप हमारे यहाँ नरेगा से भी काफ़ी काम हुए हैं और वाटर शेड से भी हुए हैं। पहली 2-3 साल पहले पानी की बहुत ज़्यादा कमी थी हमारे यहाँ, और इस साल बहुत प्रोग्रेस हुई पानी की, मतलब बहुत जल स्तर ऊपर आ गया। पानी की बहुत बढ़िया सप्लाई होगी इस साल, बढ़िया खेती होगी, पशुओं का पानी बहुत हो गया। వచ్చే 2 ఏళ్లలోనూ ఇదే విధంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇదే కృషి, దీక్ష, పట్టుదల కొనసాగిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నీటి బిందుగా కలిస్తే సముద్రం అవుతుంది. మరి నింగి నుంచి నేలకు జారిపడిన ఒక్కో వర్షపు నీటి చుక్కను సంరక్షిస్తే అది మన భవిష్యత్ తరాలను కాపాడుతుంది. రాజస్థాన్లో ముఖ్యమంత్రి చేపట్టినటువంటి జల స్వావలంబన్ కార్యక్రమం మరింత విస్తృతమవ్వాలని, రాజస్థాన్లో గ్రామ గ్రామాన ఈ కార్యక్రమం విస్తరించాలని, తద్వారా నీటి కొరత తీరాలని కోరుకుంటూ కెమెరామెన్ కేవీ రావుతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, రాజస్థాన్.